హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆషాఢం వెళ్ళిపోయి శ్రావణ మాసం వచ్చేసింది. శ్రావణ మాసం అంటే మొదటగా గుర్తొచ్చేది వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతం కోసం అందరూ షాపింగ్ స్టార్ట్ చేసేసారా? మేమైతే ఈరోజు బయటకు వెళ్తున్నాము. వరలక్ష్మి పూజలో ఎలాగో మనము ఫ్రూట్స్, స్వీట్స్ అన్నీ పెడతాము. దాంతోపాటు ఏం పెట్టుకుంటాము? ఒక చీర పెడతాము, గోల్డ్ పెడతాము. మనకి ఎంత కొనగలిగితే అంత పెడతాము. మేము ఫస్ట్లో ఏం చేసేవాళ్ళం అంటే ఒక కాసు తీసుకునేవాళ్ళం. కాసు అని కొందరు అంటారు, కొంతమంది రూపు అంటారు. ఈ కాసులు దేనికి యూజ్ అవ్వట్లేదండి. అప్పుడు ఏం చేద్దామని ఒకసారి మేము బయటకు వెళ్ళాము. వెళ్ళేటప్పుడు జ్యువెలరీ షాప్లో జస్ట్ విండో షాపింగ్ కోసం వెళ్ళాము. వెళ్ళినప్పుడు వాళ్ళు స్కీమ్ ప్లాన్ చేసుకోండి మేడం అని చెప్పారు. దాంట్లో అప్పుడు దాని గురించి ఏంటి అని తెలుసుకుంటే అందులో ఫైనల్గా మనము 11 మంత్స్ పే చేసిన తర్వాత మనం ఐటెం తీసుకునేటప్పుడు వేస్టేజ్ ఉండదు అని చెప్పారు. అప్పుడు నిజమే కదా, మనం వేస్టేజ్ కోసం చాలా పెడుతున్నాం కదా. డైరెక్ట్గా వెళ్ళి కొంటే చాలా వేస్టేజెస్ పడుతున్నాయి మనకి. నెక్స్ట్ మనం గోల్డ్ ఎప్పుడైనా రిటర్న్ చేయాలన్నా కూడా గోల్డ్ టు గోల్డ్ కాస్టే వస్తుంది, కానీ ఈ వేస్టేజ్లో అవన్నీ మనం కట్టినవన్నీ వేస్ట్ అయిపోతాయి కదండి. అప్పుడు ఈ స్కీమ్ ప్లాన్ చేయాలి అన్న ఆలోచన వచ్చింది. మేమేం చేస్తామంటే ఆగస్ట్లో స్టార్ట్ చేస్తాం స్కీము. అప్పుడు 11 మంత్స్ అంటే మనకి జూలై కల్లా అయిపోతుంది. ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఐటెం తీసుకుంటాం అనమాట. వరలక్ష్మి వ్రతంకి కరెక్ట్గా మన చేతిలోకి ఐటెం వచ్చేస్తుంది. సో పూజకు కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకు కొంచెం ఎక్కువ గోల్డ్ కొన్నాము అన్న హ్యాపీనెస్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ స్కీమ్స్ వల్ల కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే, మనము ఎవ్రీ మంత్ పే చేస్తున్నాం కదా, వాళ్ళకి ఏంటి బెనిఫిట్, వాళ్ళకి బెనిఫిట్ లేకుండా మనకెందుకు ఐటమ్ వేస్టేజ్ లేకుండా ఇస్తారు అని అనుకుంటారు. కానీ వాళ్ళ బెనిఫిట్ సంగతి మనకు అనవసరం కదా. వాళ్ళకి వచ్చేవి ఎలాగూ వస్తాయి. బిజినెస్ చేసే వాళ్ళు ఎవరు బెనిఫిట్ లేకుండా అయితే ఖచ్చితంగా చేయరు. సో మనము మనకొచ్చే ప్రాఫిట్ ఏంటి, మనకొచ్చే బెనిఫిట్ ఏంటి అని ఆలోచించుకోవాలి. మన వల్ల వాళ్ళకేదో వచ్చేస్తుంది అనేసి అనుకుని మనం ఆగిపోయే బదులు మనకేంటి వస్తుంది అని ఆలోచించుకుని మనం ముందుకెళ్ళడం మంచిది. సో ఫైనల్లీ మాట్లాడుకుంటూ షాప్ వరకు వచ్చేసాం. ఇక్కడే వాలెట్ పార్కింగ్లో కార్ ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోయాం అందరం. ఇక్కడే శారీస్ అండ్ జ్యువెలరీ కూడా ఇక్కడే కాబట్టి ఇంకా బయటకు వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో మనకే తెలియదు. ఒకసారి లోపలికి ఎంటర్ అయిన తర్వాత డేనో తెలియదు, నైటో తెలియదు, అలా ఉంటుంది షాపింగ్ అంటే. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి మనకి ఎదురైంది. ఇక మంచి ఐటెం దొరికేస్తుంది అనమాట. అయ్యయ్యో, అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. మనం స్కీమ్ ప్లాన్ చేసిన తర్వాత మన స్కీమ్ అమౌంట్ బట్టి మనకి రిటర్న్ గిఫ్ట్ కూడా ఉంటుంది. అదే ఈ కిచెన్ ఐటమ్స్. ఆ కిచెన్ ఐటమ్స్ చూస్తేనే నాకైతే స్కీమ్ కట్టేయాలనిపిస్తుంది, అంత బాగుంటాయి. ఇంకా ఫైనల్గా బిల్లింగ్ కౌంటర్కి వచ్చేసామండి. ఇప్పుడు దీనికోసం చైన్ తీసుకున్నాను నేను, అందుకే హ్యాపీనెస్తో వితౌట్ మ్యూజిక్ డ్యాన్స్ వేసేస్తుంది. ఎవరు చూస్తున్నారో చూడట్లేదు, అనవసరం దానికి. ఇంకా మా పిల్లలకి ఇటువంటి షాపింగ్ అంటే ఎంత ఇష్టమో. ఇక్కడ బిల్లింగ్ కౌంటర్ పక్కనే సిల్వర్ యాంటిక్ పీసెస్ పెట్టారు. ఐటమ్స్ అన్నీ భలే డీటెయిల్డ్గా, విగ్రహాలు అయితే ఎంత బాగున్నాయో. నేను చైన్ తీసుకున్నాను అన్నాను కదా, అది ఇదే. ఇంకా నెక్స్ట్ ఇయర్ కోసం స్కీమ్ కట్టేసాము. మన చెప్పులు మనం తీసుకుని ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం. శారీస్ కూడా తీసుకోవడానికి వెళ్ళాము, కానీ అప్పుడు వీడియో తీయడం అవ్వలేదు. 60% ఆఫర్ పెట్టారు శారీస్ పైనని. జనాలు అందరూ రోడ్ సైడ్స్ అంతలో ఎంతమంది ఉంటారో, ఎంత ట్రాఫిక్ జనాలు అంతా ఎలా ఉంటుందో అంతమంది ఉన్నారండి లోపల. ఇంకా గో బ్యాక్ టు హోమ్ అనమాట. ఇంటికి వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్.